కొన్నిసార్లు మనం కూడా ఎలా ఉంటామంటే, దేవుని సహాయము మనకు అందుబాటులో ఉందని తెలిసిన ఆయన సహాయాన్ని మాత్రం మనం అడగం. నా సమస్యలు నేను తీర్చుకోగలను, నా గాయాలు నేను మాన్పుకోగలను, నా జీవితాన్ని నేను నడిపించుకోగలను, ఏం పర్వాలేదు, నాకు దేవుని సహాయం అవసరం లేదు అన్నట్లుగా కొన్నిసార్లు మనం వ్యవహరిస్తూ ఉంటాం. గాయాలు మాన్పే నీవు, గాయాలు కట్టే నీవు, బాగు చేసే నీవు, నా జీవితాన్ని బాగు చేయి. ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్, కొన్ని ఫిక్స్ చేయబడవలసినవి కొన్ని ఉన్నాయి. ఈరోజు ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి చెప్తుంది, అక్క నాకు కుటుంబ సమస్య ఉంది, కొంచెం మనసు ట్యూన్ అవ్వట్లే, అంతా బానే ఉంది, మైండ్ సెట్ అవ్వట్లేదని చెప్తే ఆ చెల్లెమ్మకు ఒకటే మాట చెప్పాను, యేసు ప్రభు నీ మైండ్ ఒక్క క్షణంలో అలా ట్యూన్ చేసేయగలడు. హల్లెలూయా. సో మన జీవితంలో ఏం కావాలంటే ఆయన చేసే బాగుంది చూసారా, ఆ ఫిక్సింగ్ జరగాల, ఆ మైండ్ ఫిక్స్ అవ్వాలా, హార్ట్ కూడా. హల్లెలూయా. దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానము, పాడైపోయిన మన హృదయాలను, మన జీవితాలను, మన పరిస్థితులను, స్థితిగతులను ఆయన బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మీకు ఏది అవసరమో ఆ ట్రీట్మెంట్ ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. నీ జీవిత స్థితి ఎటువంటిదైనా దాన్ని బాగు చేయడానికి సొల్యూషన్ యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంది. హల్లెలూయా. ఆయనే వస్తాడు మన దగ్గరికి, ఆయనే వచ్చి మనల్ని బాగు చేస్తాడు. ఎక్కడ పాడై ఉందో, ఎక్కడ డ్యామేజ్ ఉందో, ఎక్కడ బూజు పట్టిపోయిందో, నా హృదయాన్ని, నా జీవితాన్ని కడుగు ప్రభు. మనం అడగగలిగితే దేవుడు మనల్ని శుద్ధి చేయాలని, బాగు చేయాలని ఆశపడుతున్నాడు.